హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కేక్ చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ కేక్ అనమాట. ఈ కేక్ అయితే మా పాప బర్త్డే కోసం చేస్తున్నా. ఇది ఇంకా బయట తీయకుండా ఇంట్లో చేస్తున్నాననమాట. ఈ కేక్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది అర్థం అవ్వాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం అయితే 1 కప్పు మైదా తీసుకోవాలి. ఇది ఎలా ఇంకా చాలా ఈజీ అనమాట. 1 కప్పు మైదా తీసుకొని కొంచెం మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటది కదా! వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా, ఒక పావు స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇంకా కోకో పౌడర్ వచ్చేసి 3 స్పూన్స్ వేసుకుంటున్నా. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ ఇంక అది కొంచెం చేదులాగా అనిపిస్తది. అందుకోసం చూసి వేసుకోవాలనమాట. ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్‌లో హాఫ్ కప్ వచ్చేసి ఇంకా సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. ఇంకా 1 కప్ వచ్చేసి షుగరు. కోకో పౌడర్ ఏసినంక కనుక కొంచెం షుగర్ అనేది ఎక్కువగా పడుతుంది. 1 కప్పు కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నా. ఇవన్నీ అయితే ఇంకా మిక్సీ పట్టుకోవాలి. క్రీమ్‌లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకొని, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మైదాలో అయితే కొంచెం వెనిల్లా ఎసెన్స్ ఏసుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చేసి వెనిల్లా ఎసెన్స్. మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఇది షుగరు, పాలు ఇవన్నీ ఈ మైదా ఉంది కదా! దీంట్లో యాడ్ చేసుకోవాలనమాట. ఏసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత సాఫ్ట్‌గా అంత బావుంటదనమాట. టేస్ట్ కూడా బావుంటది. ఇంకా అది ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత టేస్ట్ అనేది ఉంటదనమాట. అందుకోసం దీన్నైతే బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే బావుంటది. ఇంకా నేనైతే ఒక పాలు యాడ్ చేశా కదా! మా పాప పెరుగు ఇష్టపడదని చెప్పి పాలొకటే వేసా. ఇంకా పెరుగేస్తే ఇంకా టేస్ట్ అనేది బావుంటది. చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇంకా అందులోటి ఇది కోకో పౌడర్ ఏస్తున్నా కాబట్టి పెరుగనేది వేయలేదు. పెరుగేస్తే కూడా చాలా సాఫ్ట్‌గా వస్తది. బావుంటది. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా! ఒక 10 నిమిషాలు అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత, ఇదైతే ఒక గిన్నెలో కొంచెం నేనైతే ఇది మైదానే ఏసా గిన్నెలో. మైదా ఏసి కొంచెం ఫస్ట్ ఆయిల్ రాసి, ఇంకా తర్వాత ఈ మైదా పిండి ఉంది కదా! దాంట్లో ఏసిన తర్వాత గిన్నెకి మొత్తం ఇంక ఇలా ఇట్లా అప్లై చేసి, తర్వాత మనం ఇది రెడీ చేసుకున్న ఈ కోకో పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ మిక్స్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలనమాట. కేక్ మిక్స్ మొత్తం దాంట్లో యాడ్ చేసుకొని, మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్, పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏసుకోవాలి. ఇదైతే ఇంకా మనకు కేక్ అనేది బాగా పర్ఫెక్ట్‌గా రావడం కోసం మధ్యలో బుడగలుంటాయి కదా! ఇంకా అందుకోసమని దీన్నైతే కొంచెం ఇలా ట్యాప్ చేసి పైనుంచి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బావుంటాయి కేక్‌లో. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు ఇవి 2 ఇంకా వేయించుకోకుండా డైరెక్ట్ అలా దీంట్లో బేక్ అయినప్పుడు ఇంకా బావుంటాయి జీడిపప్పులు అవి. ఇంక అందుకోసమని నేనైతే ఇంకా ఫ్రై చేయకుండా అలాగే వేస్తున్నాననమాట. ఇప్పుడైతే మనము ముందుగానే కుక్కర్ తీసుకొని కుక్కర్‌నైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకొని, తర్వాత దాంట్లో పెట్టుకున్నాం కదా! ఇంకా అదైతే ఒక 10 నిమిషాలు 35-40 మినిట్స్ అయితే పడతది కేక్ రెడీ అవ్వడానికి. ఇంకా ఇప్పుడైతే ఒక 25 అలా మినిట్స్ అయిందనమాట. చెక్ చేసుకుంటే అసలు ఎలా అయిందా లేదా అనేది తెలుస్తది కదా! అందుకోసమని ఇంకా ఒకసారి అయితే చెక్ చేద్దామని చెప్పి చెక్ చేస్తున్నా. ఇంకా కొంచెం తడిగానే ఉంది. ఇలా నైఫ్‌కి అంటింది కదా! అలా అంటకుండా మనకు పూర్తిగా డ్రైగా ఉండాలనమాట. అప్పుడే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇంకా చెక్ చేసుకుంటున్నాను. రెడీ అయిందా లేదా అని. ఇంకా 2 మినిట్స్ అయితే అలా ఉంచి ఒక 10 నిమిషాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాలయితే పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అదైతే మనకు ఈజీగా వస్తదనమాట కేకు. ఇంకా నేనైతే నార్మల్ గిన్నెలోనే చేసుకున్నా. నా దగ్గరైతే కేక్ పాన్స్ అయితే ఏమీ లేవు. నేను ఎప్పుడైనా నార్మల్ గిన్నెలోనే చేసుకుంటా. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కేకు. చూడండి సైడ్ కూడా ఎంత బాగా వచ్చిందో. కొంచెం కూడా ఖరాబ్ అనేది లేదు. పూర్తిగా వచ్చేసిందనమాట మనకు. ప్యాన్ నుంచి పూర్తిగా విడిపోయి వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే మా పాప కేక్ కట్ చేస్తుంది. చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్‌డే అని పెట్టిందనమాట. ఇంకా ఆమైతే కేక్ కట్ చేస్తుంది. ఈ చాక్లెట్ కేక్ అనేది మనం బయట తెచ్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువుంటది కదా! అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హెల్తీ గూడా ఉంటదనమాట. అందుకోసమని నేనైతే ఇంట్లోనే చేసిన. ఇంకా కేక్ అయితే వాళ్ళ డ్యాడీకి తినిపిస్తుంది కట్ చేసి. ఈసారైతే నేనేం సెలబ్రేషన్ చేసుకోను. నార్మల్‌గా కేక్ కట్ చేస్తా అని చెప్పి, ఇంకా నార్మల్‌గా ఇంకా ఆమె ఏం రెడీ అవ్వలేదు.
ఇంకా డ్రెస్సులు అయితే తెచ్చింది, కానీ రెడీ అవ్వకుండా కేక్ మాత్రం కట్ చేసిందనమాట. ఏంటంటే బర్త్డే చేసుకోలేదు అనకుండా ఇంకా నార్మల్గా కేక్ ఒకటి కట్ చేసింది. చూడండి వాళ్ళ డాడీకి పెడుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.